హలో గాయ్స్, వెల్కమ్ టు సాయి రేవంత్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వెళ్తున్నాం భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. సో తిరుపతిలో ఉన్న ఎగ్జిబిషన్ ప్రతిసారి ఒక్కొక్క రకమైన థీమ్ తీసుకొస్తారు. ఈసారి కంప్లీట్లీ ఫిష్ థీమ్ అయితే తీసుకొచ్చారండి. సో లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ లో అయితే టికెట్ 50 రూపీస్ పెట్టారండి ఈసారి. అండ్ బిలో 3 years ఉన్న పిల్లలకి అయితే ఫ్రీ. సో టికెట్స్ అయితే మనం తీసుకునేసామండి. సో లోపలికి వెళ్ళిపోదామా? సో పెద్ద చేప హెడ్లో నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రకమైన థీమ్ తీసుకొస్తారు. లాస్ట్ టైం ఏమో టైటానిక్, అంతకు ముందేమో వరల్డ్ వండర్స్ తీసుకొచ్చారు. అదిగోండి వచ్చేసాం, ఇదే మన ఎగ్జిబిషన్. సో ఎంటర్ అవ్వగానే మనకి అవెంజర్స్ పార్క్ అనేది పెట్టారండి. అవెంజర్స్ అండ్ ఆల్ సూపర్ హీరో స్టాచ్యూస్ అయితే ఉన్నాయి లోపల. అండ్ ఇక్కడేమో మనకి షాపింగ్ వచ్చామండి. సో లెఫ్ట్లో ఏమో ఫస్ట్ ఫ్యాన్సీ షాప్స్ అన్ని పెట్టున్నారు. అండ్ కొద్దిగా ముందుకెళ్తే మనకి ఇక్కడ క్లాత్స్ అన్ని కూడా పెట్టున్నారండి చీప్ రేట్స్కి. రైట్లో చూసినట్టయితే గ్లాసెస్, గాగుల్స్, టెడ్డీ బేర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మీకు తెలిసిందే కదా, మామూలు ఎగ్జిబిషన్లో క్వాలిటీ అటు ఇటు ఉంటుంది. సో కొద్దిగా చూసి తీసుకోండి. రేట్లు కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, దాని తగ్గట్టుగా మీరు చూసి తీసుకోవాల్సి ఉంటుంది. షాపింగ్ అవ్వగానే మనం ఫుడ్ కోర్ట్ అయితే వెళ్తామండి. సో ఫుడ్ కోర్ట్ తర్వాత మనకి రైడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇవే మన రైడ్స్. సో రైడ్స్కి ముందు మనకి ఫుడ్ కోర్ట్ అయితే పెట్టారు. ముందుగా తిని మాత్రం రైడ్స్ ఎక్కకండి, రైడ్స్ అన్ని అయ్యాకే తినండి. స్టార్టింగ్లో ఒక గోస్ట్ హౌస్ అయితే పెట్టారు. ఊరికే సౌండ్ తప్ప ఏముండదు, చిన్నపిల్లలు అయితే బాగా భయపడచ్చు. ఇది ఉన్న వాటిలో బెస్ట్ అంటే మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే జైంట్ వీల్. కలర్ఫుల్గా మనకి ఊర్లో ఎక్కడున్నా కనిపిస్తుంది. మొత్తానికి సాయితీ అయితే జైంట్ వీల్ ఎక్కేసిందండి. మమ్మల్ని తీసుకెళ్ళి పైన వదిలేశాడు. మాటలోనే స్టార్ట్ అయిపోయిందండి. అంతే, 2 రోజులకే తన వల్ల కావట్లేదు అసలు. ఆపండ్రో నాకు పరుస్తాను ఇద్దరం. దీని తర్వాత మనము బెంగళూరు గోబీకి అయితే వచ్చామండి. ఇది తెలిసిందే కదా, క్యాబేజ్తో చేసిన గోబీ. దాని తర్వాత పొటాటో స్టిక్స్కి అయితే వచ్చిన్నామండి. ఇవన్నీ కూడా స్పైసీగానే బాగానే ఉన్నాయి. రేట్లు కొద్దిగా మీకు తెలిసిందే కదా, వాడి కొద్దిగా హాయిగానే చెప్తారు. దీని తర్వాత ఒక రోలర్ కోస్టర్ ట్రైన్, స్మాల్ ట్రైన్ ఉంటుంది, దానికి ఎక్కున్నారు మన వాళ్ళు. ఇది కూడా టర్నింగ్ దగ్గర బాగా తిప్పిందండి. చూడడానికి చిన్నగా ఉంది, ఏమి అంతగా వెళ్ళదేమో అనుకున్నాం, కానీ పర్లేదు బాగానే తిప్పింది. దీని తర్వాత కొలంబస్ ఎక్కామండి. ఉన్న వాటిలో ఇదే బెస్ట్ అండి. ఇచ్చిన మనీకి వర్త్ కొద్దిగా అనిపించేదంటే ఈ కొలంబస్ మాత్రమే. మంచి హైట్కి అయితే తీసుకెళ్ళాడు వీడు. అండ్ రౌండ్స్ కూడా చాలా ఎక్కువ వేశాడు. జైంట్ వీల్ అనుకున్న దానికి అంత రౌండ్స్ అయితే చెప్పలేదు, కానీ ఈ కొలంబస్ అయితే పర్లేదు. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నాడు కొలంబస్. జైంట్ వీల్ అయితే 130 రూపీస్ ఏమో తీసుకున్నాడు. అండ్ స్మోకింగ్ బిస్కెట్స్ అంటారు వీటిని కూడా ట్రై చేస్తున్నాం మనం, స్మోకింగ్ బిస్కెట్స్ని. సో ఫ్యామిలీతో వెళ్ళేప్పుడు ఫన్గా ఇవి ట్రై చేయొచ్చు. ఇవి కొద్దిగా చీపే అని చెప్పాలి. 40 రూపీస్కి 7 బిస్కెట్స్ ఇస్తాడు. సో 7 మెంబర్స్ తినచ్చు అనమాట. ఊరికి ఇన్స్టాలో పెట్టుకోవడానికి మనకు వస్తాయి ఇవన్నీ కూడా. క్యూట్ మూమెంట్స్. ఇంతే అండి మన భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. వీటితో రైడ్స్ కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత ఏమైనా లైట్గా షాపింగ్ కావాలంటే మీరు చేసుకొని అటెండెడ్ వెళ్ళొచ్చు. మేమైతే 4-5 పెన్స్, స్టైలిష్గా ఉండే పెన్స్ అయితే చూసామండి. వెరైటీగా ఉన్న పెన్స్ పిల్లల కోసం. సో ఎవ్రీ ఇయర్ పిల్లలతో సమ్మర్ హాలిడేస్లో వెళ్ళడానికి ఇది ఒక మంచి రిలీఫ్ అని చెప్పాలి. అండ్ ఏదైనా స్మాల్ షాపింగ్ తీసుకోవడానికి కూడా మనకు పనికొస్తుంది. సో ఇదే అండి మనం భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఇన్ తిరుపతి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సాయి రేవంత్ యూట్యూబ్ ఛానల్.